హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. నేను ఇంకా డాక్టర్ దగ్గర నుండి వస్తూ చిన్నదానికి కిండర్ జాయ్ ఇష్టం. మదర్స్ డే అని ఊరికే అలా సరదాగా 2 ఇప్పించినాను. ఇంకా యాక్చువల్గా అక్కడ రస్తాలు ఎప్పుడు పండ్లు బాగుంటాయండి. నేను అడుగుతుంటే మా ఆయన మా చిన్నదనింది, నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను నువ్వు పండ్లు అడుగుతావు, నాన్న ఇక్కడ పోయేటప్పుడు చూద్దామంటాడు మళ్ళీ కొన్నాడు అని అంటే, సరే అని మా ఆయన తన చూడు ఎలా అంటుందో అంటే, ఈసారి మాత్రం రివర్స్లో అంటే రౌండ్ చేసుకొని, అంటే వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటాయి, వచ్చేటప్పుడు రైట్ అవుతుంది కదా, కుదరదు. సో మా ఆయన అడిగితే వాడు 1 కిలో 100 రూపాయలు చెప్పాడు. మార్కెట్లో తెచ్చుకుందాం వద్దులే, 150 ఏమో చెప్పాడు కిలో. సో మా ఇంటి దగ్గర మార్కెట్లోనే తీసుకుంటుమి. ఇంకా తర్వాత వేరే ఫ్రూట్స్ తీసుకున్నాం, దాని పేరు ఏదో మర్చిపోయాను, మళ్ళీ చెప్తాను. ఇది ఇక్కడ తెలుగు వాళ్ళు బకెట్ బిర్యానీ అమ్ముతున్నారు ఇక్కడ, హైదరాబాద్ దమ్ బిర్యానీ అంట. సరే మా ఆయన తెప్పించాడు అనమాట. ఇంకా షాపింగ్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చి అందరం తిన్నాం. మా పిల్లలకు పెద్దగా నచ్చలేదు, వాళ్ళు వెజిటబుల్స్ ఏమీ లేదు, ఓన్లీ పన్నీర్ కాజు బాగా వేశారు. ఇక ఇక్కడ బిర్యానీ లాగా లేదు, నాకు పెద్ద నచ్చలేదు నాన్న, ఈసారి ఇది కంటిన్యూ చేయొద్దు అన్నది. డెలివరీ ఛార్జెస్ ఏమో 100, 500 ఏమో. ఇది బాగుంది, అయితే పెద్ద క్వాంటిటీ వచ్చింది. మా పిల్లలు తొందరగా ఏది నచ్చరు, నేను కూడా కొన్నిసార్లు నచ్చను. బేసిక్గా నాకు బిర్యానీ అంటేనే ఇష్టం ఉండదు, బట్ వీళ్ళు తెప్పిస్తారు కనుక తింటానండి. చాలా రేర్ నేను బిర్యానీని ఇష్టపడ్డాం, అంటే ఓవర్ టేస్ట్ ఉంటే అప్పుడు నచ్చుతుంది. మేము చిన్నది కుండ బిర్యానీ తెచ్చుకుంటాము, అది మాత్రం నాకు నచ్చుతుంది, ఇంకెక్కడ నచ్చలేదు. సరే మా ఆయన తెప్పించాను ఇంక సరే. అంటే ఇది వెజ్ నాన్ వెజ్ 2 చేసి అమ్ముతుంటారు అక్కడ. వెజిటేరియన్లకు ఇలాగా పన్నీరు వేసిస్తారంట, నాన్ వెజిటేరియన్లకు చికెన్ వేసిస్తారంట. మా పాప అన్నది నాకు కొంచెం ఆ ఫ్లేవర్ తగులుతుంది, ఆ మసాలా ఇది ఒకటే ఏమో తెలియదు నాకు, నాకు సాటిస్ఫై లేదు నాన్న, ఈసారి తెప్పించొద్దు అన్నది. తిన్నారులేండి, అందరం తిన్నాము. మళ్ళీ మా ఆయన సపరేట్గా అయితే కలిపాడు. ఇంకా డాక్టర్ దగ్గర వెళ్ళాను, డాక్టర్కి ఒకటే చెప్పా, ఈ పర్మిషన్ లేకుండా నేను ఫిజియోథెరపీ చేయించుకున్నాను, నా వల్ల కాలేదు, అయినా నొప్పి పెద్దగా తగ్గలేదు, స్వెల్లింగ్ తగ్గింది. ఎందుకు ఇంత ప్రాబ్లం అంటే, నీకు చాలా ఎక్కువ ఉంది B12 ప్రాబ్లం, D3 ప్రాబ్లము. అంటే మా పెద్దదన్నది, నువ్వు అసలు బయటికి వెళ్ళట్లేదు కదమ్మా, ఇంకా నీకు ఎక్కడి నుండి వస్తుంది విటమిన్ డి, నువ్వు రోజు ఏం చేస్తావంటే బయట లాన్లో కూర్చో రోజు అని అన్నది. నిజంగా నేను ఎండకు అస్సలు బయటికి వెళ్ళట్లేదు. అంటే వీళ్ళు చెప్పే డాక్టర్లు ఏంటంటే పొద్దున 8, 7కంతా వాకింగ్ చేసినదే అంట, తర్వాత అది వాకింగ్ లెక్క రాదంట. ఆ టైం నాకు కుదరదు పోవటానికి, అందుకని అసలు పోను. ఇంకా నేను ఇంకోటి చెప్పాను ఏంటంటే, ఆకలి వేస్తుంది, కొంచెం తింటేనే కడుపు నిండిపోతుంది అని చెప్పాను. ఇది ఇంకో రోజు వీడియో, అయిపోయాను నిన్నటి వీడియో. ఇది ఇంకో రోజు ఏంటి టైం చూపిస్తున్నట్టే, గిన్నెలు స్టార్ట్ చేయడానికి తోమటానికి మొదలుపెట్టి ఎంతసేపటికి అయిపోతుంది అంటే డిష్ వాషర్లో మొదలుపెట్టి అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. అది టైం చెక్ చేసుకుంటున్నాను అనమాట. నాకు అదొక సాటిస్ఫాక్షన్ అండి, నేను ఒక పని మొదలుపెట్టినప్పుడు ఎంతసేపు చేశాను అని అనుకోనిక. పనామ చూడండి ఇలా చేయించాను ఫస్ట్ డే వచ్చినప్పుడు. ఇంకా చూడండి డిష్ వాషర్లో పెట్టాక ఇవన్నీ చేత్తో తోమినవి, మళ్ళీ కిచెన్లో కూడా కొన్ని కడుగుతూనే ఉంటాను. పనామ అడిగింది, నా చేత గిన్నెలు తోమించుకోవట్లేదు, నువ్వు డస్టింగ్ చేయించుకుంటున్నావు దాని ప్లేస్లో అంటే, ఓ రోజు చూపించిన, తోముతావా ఇన్ని గిన్నెలు ఉంటాయి నా ఇంట్లో, గిన్నెలు తోమటానికి మీకు చేతులకు సరిపోదు, ఎందుకంటే అన్ని డిజైన్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత మీరు గాజు సామాన్ ఎక్కువ తోమలేరు, ఇంత గాజు సామాన్ తోమేసరికి మీ చేతులు లో నుండి జారిపోతాయి అని టీ స్ట్రైనర్ చూపించిన అండి. ఇంత నీట్గా తోముతావా చెప్పు అన్న. మేము తోమితే ఇంత నీట్గా ఉండదు అన్న. మరి అదే నీకు గిన్నెలు తోముతావు అంటే తోమిస్తా, పట్టు తోముకో, నీకే తెలుస్తుంది అప్పుడు. నా ఇంట్లో బట్టలు పిండడానికి గిన్నెలు తోమడానికి మిషన్లే కరెక్ట్ అనమాట. నేను కడుగుతూనే ఉంటా, డిష్ వాషర్లో పెడతాను, మళ్ళీ చేత్తో కడిగేటివి ఉంటాయి, ఇన్ని ఉంటాయి, ఇంకా వాళ్ళకి ఎక్కడ వేస్తామండి చెప్పండి. అసలు మిషన్ ఉండబట్టి సరిపోయింది. ఈరోజు అడుగుతుంది వాళ్ళ కోడలికంట డిష్ వాషరు చూపించాలంట, ఫోటో తీసుకుపోతాను అని. చాలా ఎక్కువ చేస్తారండి ఇక్కడ అసలు పని మనుషులు నిజంగా. మా పాప అంటుంది, ఎంతవరకు అంతే మాట్లాడమ్మా, ఎక్కువ మాట్లాడొద్దు అనేసి. సరే ఓకే, పని అయితే నేను ఇంకా వెంట నిలబడి చేయించుకుంటున్నానండి. ఇంత కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కూడా హైజీన్గా ఉంటాయి దీంట్లో కడిగితే. మొన్న మా పాప కూడా చెప్తుంది, అమ్మ డిష్ వాషరే బెస్ట్ అంట అందరు చెప్తున్నంటే, అవును కదా
నేను ఎప్పుడు చెప్పేది హాట్ వాటర్తో క్లీన్ అవుతాయి. మనమేమో ఇంట్లో హాట్ వాటర్తో కడగము. ఇది 3 టైమ్స్ వాషింగ్ మిషన్లో క్లీన్ అయినట్టు క్లీన్ అవుతాయి. ఇంకా ఈవిడైతే ఇప్పటికి నిలబడి నాకు 1 అవర్ పని పడుతుందండి పని ఆవిడ వచ్చినప్పుడు చేయించుకోవటానికి. యాక్చువల్గా మా పాప ఏమనిందంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి ఆమెతో చేయించుకోమ్మా, చేత్తో కడిగేటివి, చేతికి నొప్పి ఉంది కదా అని ఆలోచించిన. ఆమెతో చేయించుకునే బదులు నేను అసలు ఒకటి కూడా తోమకుండా రోజుకు 2 సార్లైనా డిష్ వాషర్ పెట్టేసి ఆ తర్వాత నేను లైట్వి చేత్తో కడుక్కుందాం అనుకున్నా. ఆమెకి మళ్ళీ అడిగింటిని అనమాట, తోమిస్తావా, డబ్బులు ఎక్కువ ఇస్తాను తోమినాక చెప్పు అని. తోముతలే అన్నది. కానీ వద్దులే, వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళను ఎక్కువ వీళ్ళ మీద మనము డిపెండ్ అయినట్టు వాళ్ళు ఫీల్ అయిపోతారు, బాగా డ్రామాలు ఆడతారనమాట. మా డాక్టర్ ఇంకా మందులు ఇచ్చాడు, ఇలా వాటర్లో కలుపుకొని తాగటానికి 3 పూట్ల ఇచ్చాడు. మళ్ళీ అంతకుముందుది వాడమని ఇచ్చాడు, పిల్స్ ఇచ్చాడు. అంటే రోజుకు పొద్దున 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3 మందులు వేసుకుంటున్నా. ఇంకా ఒమేగా వాడుతున్నా అని చెప్పినాను. వాడు అన్నాడు, ఇట్లా ఆంవేది వాడుతున్నాను, రోజుకి ఎన్ని వేసుకున్నంటే ఒకటే వేసుకున్నాడు. ఇంకా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ B12కి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, అది వాడుతున్నా. మొత్తం ఇన్ని వాడుతున్నా. అసలు కొంచెం నీరసం కూడా ఉంటుంది, ఎందుకంటే క్వాంటిటీ అన్నము సరిగా తినలేకపోతున్నాను అనమాట. ఇదంతా లాస్ట్ సండే వీడియో అండి. ఇంకా నేను వెన్న చేశాను చూడండి. పొద్దున ఆ గిన్నెలు తీసాను, గిన్నెలు పెట్టాను. పొద్దున వెన్నకి అంటే నేను చాలా మటుకు టిఫిన్ ఏదైనా సింపుల్ టిఫిన్ ఉందనుకోండి, అప్పుడు కిచెన్లో పొద్దున ఖాళీగా ఉండకుండా ఇలా కంప్లీట్ చేసేస్తా. ఇంకా ఎంత పని చేస్తున్నా అయిపోదు, నాకు అసలు అయిపోదు. ఇది ఫ్రీజర్లో పెట్టుకున్న వెన్న చూడండి. ఇంకా కొంచెము బాగా వేడి ఎక్కువైంది, అసలు పని చేత కావట్లేదు. ఇంకా పని మనిషిని పెట్టుకున్నా కానీ ఆ 1 అవర్ మనము ఆమెతో నిలబడి చేయించుకోవాలి. ఏమంటే మనం కష్టపడి చేసుకోలేము. నేను ఏంటంటే రోజు కొద్దిగా క్లీనింగ్ చేయించుకుంటున్నానండి. క్లీనింగ్కు 1200, ఇల్లు తుడచడానికి 1200. అంటే ఆ క్లీనింగ్ చేసిన వీడియోలు కొన్ని షూట్ చేసుకున్నాను, అప్పుడప్పుడు ఒకటి పెడతాను. అంటే కిచెన్లో కూడా అల్మార్లు రోజుకు 2 లెక్క చేయించుకుంటున్నా. అట్లా డస్టింగ్ కొద్దిగా ఏదో ఒకటి ఆ రోజు ప్లాన్ చేసి నేను చేయించుకుంటాను. మొత్తానికి నాకు ఏదో ఒకలా పని మనిషితో సెట్ అయిపోయినాను అనే అనుకుంటున్నా, తెలీదు. ఎందుకంటే మన అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందంటే అదృష్టవంతురాలని అనుకునేసరికి దురదృష్టం వచ్చి కూర్చుంటుంది. ఇంకా మీకు గంజి వాడ్చేది స్టాండ్ షార్ట్ వీడియోలో పెట్టినాను చూడండి, బాగుంది, కొనుక్కోండి. అయితే అది మూత కరెక్ట్గా ఉండాలండి, లేకుంటే అది గంజి వంపడం కష్టము. నాకు ఇంకా ప్రాక్టీస్ అయ్యింది ఇప్పుడు. అయినా పెట్టేటప్పుడు భయం వేస్తూ ఉంది. ఇదంతా నేను ఇంట్లో చేసిన వెన్న ఇట్లా బటర్ పేపర్లో పెట్టి ఫ్రీజర్లో పెడతాను, చూపించినట్టువే. బట్ వీడియోలో టాపిక్కి ఒక వీడియో కావాలి కదా, అందుకనేసి ఇది చూపిస్తూ మాట్లాడుతున్నాను. మీకు అందరికీ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే నేను యూట్యూబ్లో ఏది చెప్పినా నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించే చెప్తాను తప్ప ఇంకోళ్ళ జీవితాల్లో విషయాలు నేను విన్నా కానీ నేను ఏది కూడా షేర్ చేసుకోనండి. ఎందుకంటే ఒకరు జీవితం గురించి చెప్పే రైట్స్ మనకు లేదు, మన లైఫ్లో జరిగినది చెప్పుకునే రైట్స్ మాత్రం మనకు ఉంది. మనం సొంత ఛానల్ పెట్టుకున్నాం కనుక. నాకు టాపిక్కి చాలామంది చాలా విషయాలు నాతోటి డిస్కస్ చేస్తారు, బట్ నేను వాళ్ళతో వాళ్ళ టాపిక్స్ నేను యూట్యూబ్లో షేర్ చేయను. అయినా కానీ కొందరు కొంచెం భయపడతారనమాట. నా వీడియో ప్రకారంగా నా ప్లాన్ నా మైండ్లో ఏముందో నేను ఫీల్ అయిన వాటినే ఎదుటి వాళ్ళ పేర్లు లేకుండా చెప్తా ఉంటే వాళ్ళు ఇండైరెక్ట్గా కొందరు ఏమనుకుంటుంటారంటే, అంటే నాతో ఒకరోజు అన్నారనమాట, ఇది నేను నీతో చెప్పినానని మా వాళ్ళు విని నన్ను అనుకుంటారు అంటే అది నా ప్రాబ్లం కాదండి. ముందే చెప్తున్నాను, ఎవరైనా సరే నా రిలేషన్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, మీరు నాతో మాట్లాడేటప్పుడు మీరే జాగ్రత్తలు తీసుకోండి. నేనైతే నా లైఫ్ గురించే చెప్తున్నా. నా లైఫ్ది పట్టుకొని చెప్తా ఉంటే అది మీ లైఫ్లో మీరు నాతో షేర్ చేసుకున్నామని ఫీల్ అయిపోయి మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు అంటే ఇది నాకు చాలా ప్రాబ్లం అనిపించింది అనమాట. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ ఏం చేస్తారంటే మ్యాక్సిమము వాళ్ళు ఇలా వీళ్ళని చూసా వీళ్ళు ఇలా ఉన్నారని చెప్తారు, కానీ మా ఇంట్లో ఇలా జరిగింది నాకు ఇలా అయ్యిందని మాత్రం చాలా తక్కువ మంది చెప్తారు. నేను మాత్రము ఇంకోళ్ళ విషయాలు చెప్పను, కానీ నా గత జీవితాన్ని ఎందుకు చెప్పుకుంటున్నానంటే నేను సఫర్ అయినది మీకు చెప్పుకొని ఒక బాధ తీరుతుంది ఇలా చెప్పుకోవటం వల్ల.
అందరము నేను ఎలా చేస్తున్నా మీతోటి ఒక ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నా ఈరోజు. నాకు ఇలాంటి ఫీలింగ్ ఉన్నాయి, ఇలా మాట్లాడుతున్నాను అనేసి. సో బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ ఇవన్నీ చేసి ఫ్రిడ్జ్కి ఎక్కించాలి.